ప్రైజ్ ది లార్డ్. ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? అనేక దినములకి మీ మధ్య వీడియో రూపంలో రావటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ నా సెల్ ఫోన్ వీడియో సరిగ్గా పనిచేయదు, కానీ క్వాలిటీ లేకపోయినను నేను ప్రజల మధ్యకు రావాలి, ఎంతకైనా స్క్రీన్ షాట్ ద్వారా వస్తాను ప్రజల మధ్యకు అనే ఉద్దేశంతో మీ మధ్యకు రాగలిగాను. ఓకేనా? ఈరోజు మన అంశం ఏమిటంటే దేవుడని యెహోవాయే యేసుక్రీస్తు. ఎవరండి? దేవుడని యెహోవాయే యేసుక్రీస్తు. ఈ సత్యము 5 భాగాలుగా మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ వీడియో చేస్తున్నంటే ఇక్కడ 3 కారణాలు కనబడుతున్నాయి. 3 కారణాలు ఏంటట అంటే చదువుతాను చూడండి. యేసుక్రీస్తుకు దేవుడని యెహోవాయే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాడు అన్న తప్పుడు బోధ ఎక్కువైపోయింది ఈ మధ్య. ఎవరట? యెహోవాయే దేవుడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాడు అన్న తప్పుడు బోధ ఎక్కువైపోతుంది. బోర్లు విరుస్తున్నారు BOUI వారు, తర్వాత చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు, తర్వాత చాలా మంది మా గురువు గారు కూడా చర్చెస్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్ళిపోయారు. కనుక ఇటువంటి వారందరికీ కూడా చెప్పడానికి రెండో కారణం ఏంటంటే యేసు ఆయనే చెప్పాను. ఏమని చెప్పారు ఆయన? నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని యోహాను సువార్త 20:17 చెప్పారు. కనుక యేసుక్రీస్తు చెప్పిన దేవుడే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాడు అని రెండవ కారణం చెప్తున్నారు. ఏంటండి? నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. కనుక దేవుడి గురించి అంటే ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు కాడు కానీ దేవుడి కుమారుడు అని చెప్తున్నారు. దేవుడి కుమారుడు అనేది సత్యమే, దేవుడు అనేది 100% సత్యం. కానీ వీరు ఈ రెండో తప్పుడు బోధ కూడా బోధిస్తూ చాలా ఇబ్బంది పడుతున్నారు క్రైస్తవ జనాంగాన్ని. ఈ మధ్య మన ముస్లిం సహోదరులు లీడర్స్, వారు స్కాలర్స్ కాదురండి, లీడర్స్ ఏం చేస్తున్నారంటే యేసు మధ్యవర్తి అయిన మెసెంజరే కానీ ఆయన దేవుడు కాడు అన్నటువంటి తప్పుడు బోధ. ఈ 3 తప్పుడు బోధలు అంటే ఏంటంటే మొదటిది యేసుక్రీస్తుకు దేవుడిని యెహోవాయే దేవుడు కానీ యేసుక్రీస్తు దేవుడు కాదు మొదటిది. రెండోది యేసుక్రీస్తు చెప్తున్నారు కదా నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, కనుక యేసుక్రీస్తు నేరుగా దేవుడు కాడు, ఆయన దేవుని కుమారుడే ఉండొచ్చని. మూడోది యేసుక్రీస్తు ఒక మధ్యవర్తే తప్ప, మెసెంజర్ తప్ప ఎంత మాత్రం కూడా ఆయన దేవుడు కాడు అని చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారు, లేకపోతే యెహోవా సాక్షులు, యెషోవా గుంపు వారు, యాష్వే వారు, ఇటువంటి వారందరూ కూడా చాలా క్రైస్తవ్యానికి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా బోధిస్తూ ఉంటున్నారు. కనుక క్రైస్తవ లోకాన్ని తప్పు తావ పట్టిస్తున్నారు. కనుక వీరికి విరుగుడియే దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అన్న ఈ బోధ. ఈ బోధ 5 కోణాల్లో చేస్తున్నాం. స్కాలర్లీ టీచింగ్ అంటారు దీన్ని. స్కాలర్లీ టీచింగ్ అంటే పరిశోధనాత్మకమైన ఒక వక్ర భాష్యంతో కూడినటువంటి బోధ. ఈ బోధ ఇది వినండి. మీరు విన్నట్లయితే, లాస్ట్ వరకు విన్నట్లయితే 4 ఏమంటారు వాటిని, ఇంకొక కొసమెరుపు అంటారు. 4 కొసమెరుపులు ఉన్నాయి దీనిలో. మొదటి కొసమెరుపు, రెండవ కొసమెరుపు, మూడవ కొసమెరుపు అనేవి మీరు ఎప్పుడు విని ఉంటారు. కనుక మొదటి కొసమెరుపు యావే మీన్స్. రెండవ కొసమెరుపు నేనే యేసుక్రీస్తు అని లేక దేవుని కుమారుడిని అని యెహోవా చెప్పిన సాక్ష్యాలు రెండవ కొసమెరుపు. మూడవ కొసమెరుపు ఏమంటాడంటే ఒక్కడే ఉన్న యెహోవాలో ఎలోహీం, ఒక్కడే ఉన్న యెహోవాలో ఎలోహీం అంటే 3 వ్యక్తిత్వాలు, అంటే 3 డివైన్ పర్సన్హుడ్స్ అంటారు వేదాంతం ప్రకారంగా. దాని గురించి 4వ కొసమెరుపు ఏంటంటే ఆల్ఫాబెటికల్ మీనింగ్ కావచ్చు, లేకపోతే యావే అన్న డిక్లరేషన్స్ యొక్క క్లైమ్స్ కావచ్చు. 4వ కొసమెరుపుగా మీకు ఈరోజు పంచుకుంటాను. ఇది పార్ట్ 1 భాగం మాత్రమే. ఓకేనా? చాలా మంది కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇష్టమైతే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి. ఎంతమంది తెలియజేసిన పనులు వారికి సమాధానం ఇస్తాను, సమాధానం వీడియో రూపంలో కూడా చేస్తాను. ఓకేనా? రండి. ఇప్పుడు ఏంటంటే ప్రిమేట్ వలన యేసుక్రీస్తు ఎవరట అంటే దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అన్నది మన టైటిల్. ఏంటండి? దేవుడిని యెహోవాయే యేసుక్రీస్తు అంతే. మరి యేసుక్రీస్తు నా తండ్రి మీ తండ్రి అన్నాడు ఏంటంటే, ఉదాహరణకి మీకు అర్థం అవటానికి నన్ను ప్రశ్నించిన ఒక సహోదరుడు ఉన్నాడు. లేఖనాన్ని మనం పరిశోధిద్దాం. ఈరోజు మనం పరిగణించుకునే లేఖనం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనము ఇలా ఉంది. ఆ వాక్యాధారంతోనే మిగతాదంతా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఏంటండి?
మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. అంటే ఆ దేవుడే తండ్రి అని అర్థం. ఆయన నుండి సమస్తమును కలిగెను అంటే ఆ దేవుడు సృష్టికర్త. ఆ దేవుడు తండ్రి అనే దేవుడు సృష్టికర్త అని ఇక్కడ రాయబడింది. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని రాశారు. ఆయన నుండి సమస్తమును కలిగెను అన్నమాట ఇక్కడ కనబడుతుంది. అంటే ఏంటంట, మొదట తండ్రి నుండి సమస్తమును కలిగిన కనబడుతుంది. రెండోది ఆయన నుండి అంటే ప్రభు యేసుక్రీస్తు నుండి సమస్తమును కలిగిన మాట మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ రెండు విషయాలు చూస్తే నుండి ద్వారా ఓకే సమస్తములు కలుగుతుంది అనేది మనం ఇక్కడికి పరిగణలో తీసుకున్నాం. అంటే అలా చూసుకున్నట్లయితే ఇద్దరు ఎవరంటే సృష్టికర్తలు ఉండాలి, కానీ ఇద్దరు సృష్టికర్తలకి బైబిల్ ఒప్పుకోదు. ఏంటి, ఒకడే సృష్టికర్త, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. సరే, ఇక్కడ చూస్తే మొదటిది ఏంటంట, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. అంటే దేవుడు అన్న మాట ఏంటంట, ఒక దైవిక ఆరోపణే కానీ అది దేవుని పేరు కాదు. దేవుడు అన్నది ఒక ఆరోపణ, దైవిక ఆరోపణ. తర్వాత రెండు, ఆయన తండ్రి అని అన్నాడు. అంటే తండ్రి అనుమాట ఒక స్థానము లేక ఒక పాత్ర, ఒక కుటుంబ వ్యవహారంలో ఒక స్థానము లేక ఒక పాత్ర తండ్రి అన్నమాట తప్ప అది నా పేరు మాత్రమే, ఎంత మాత్రం కూడా కాదు. తర్వాత ఒక దైవిక ఆరోపణ, గల దేవుడు తండ్రి స్థానంలో ఉన్న ఒక దైవిక వ్యక్తి అనేది మీ మనసులో పడాలి. అయితే ఈ దైవిక వ్యక్తి ఆయన పేరేమిటి అంటే అక్కడే రాశాడు. ఏంటట, మనకు ప్రభు ఒక్కడే, మనకు ప్రభు ఒక్కడే, ప్రభువు అన్నమాట. పాత నిబంధనలు అయితే ముద్దుగా రాయబడుతుంది ప్రభు అని, కొత్త నిబంధనలు అయితే పలుచగా రాయబడుతుంది. కానీ ప్రభు అనేది అక్కడ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఆయన పేరు మనకు వస్తుంది. ఆ తర్వాత ఉంది ఆయన యేసుక్రీస్తు అని. యేసుక్రీస్తు అనే పేరు దగ్గరికి రావద్దు, కానీ ప్రభు అనే దగ్గరికి వద్దాం. దీన్ని ఆదిమ గ్రీక్లో అంటే మన తెలుగు బైబిల్ దేని నుంచి రాయబడిందని తెలుగు బైబిల్ మొదటి పేజీలో ఉంటుంది. అంటే ఆదిమ హీబ్రూ గ్రీకు భాషల నుండి లేకపోతే తర్జుమా చేయబడినది అని ఉంటుంది. కనుక తెలుగు కానీ లేకపోతే మన తెలుగు డైరెక్ట్గా హీబ్రూ గ్రీకులో నుంచి తర్జుమా చేయబడింది, కానీ ఇంగ్లీష్ నుంచి కాదు. కనుక మనం ఏం చేయాలంటే గ్రీక్లో రాయబడిన మాటలకు వెళ్ళిపోవాలి మనం. రండి, దేవుడు ఒక్కడే అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ప్రకారంగా దేవుడు ఒక్కడే అన్న మాటకు గ్రీక్లో రాయబడిన మాట ఏంట, హీస్ థియోస్ అని వ్రాయబడింది. థియోస్ అంటే దేవుడు, హీస్ అంటే ఒక్కడే అని వ్రాయబడింది. అంటే దేవుడు అన్న ఆరోపణ థియోస్ అని రాశారు ఇక్కడ. మరి తండ్రి అన్న దానికి ద ఫాదర్ అంటే వాటర్ అంటే తండ్రి, ఇక్కడ తండ్రి అంటే ద ఫాదర్. ఈ తండ్రి అనేది ఒక స్థానము లేక ఒక పాత్ర అని మనం చూసుకున్నాం. తర్వాత చూస్తే అక్కడ ఏముందట, తర్వాత మరియు మనకి ప్రభు ఒక్కడే. అంటే ప్రభు అనే దానికి ఇక్కడ ఏం రాయబడ్డదట అంటే ఒక్కడే అన్నమాట. అంటే హీస్ కిరియోస్, ప్రభు కిరియోస్. సాధారణంగా పాత నిబంధన కాలంలో కావచ్చు, లేకపోతే ఆదిమ గ్రీక్ భాషల పరిగణలోనికి కావచ్చు, ఈ కిరియోస్ అనేది ఎక్కడ రాస్తారంటే బైబిల్లో ప్రభు అన్న దగ్గర కూడా ఈ గ్రీక్ వేదాంతులు కిరియోస్ అనే మాట మాత్రమే వాడతారు. ఈ కిరియోస్ అంటే ఏంటంటే ప్రభు లేక యాహ్వే, క్యాపిటల్ వై, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ డబ్ల్యూ, క్యాపిటల్ హెచ్, యహ్వే అన్నమాట. అంటే మరి కొంతమంది యెహోవా అని అంటారు, కొంతమంది యహ్వే అంటారు, కొంతమంది యెషువా అంటారు, కొంతమంది యాష్వా అంటారు, మరి కొంతమంది ఏం అంటారంటే లార్డ్ అంటారు. తర్వాత చూస్తే యెహోవా అన్నది నిర్గమకాండ 3:14 ప్రకారం యెహోవా అంటే ఇక్కడ కిరియోస్ అనే మాటకు యెహోవా, మన భాషలో యెహోవాకు ఉపయోగపడిన మాటలు ఏంటంటే లార్డ్, ప్రభు, యెషువా, యహ్వే, యెహోవా అన్నమాట. యెహోవా అన్నమాట ఈ మాటలు వాడబడ్డాయి. ఈ పేరు ఇది అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు ప్రభు ఒక్కడే, అంటే యెహోవా ఒక్కడే, యహ్వే ఒక్కడే. ఏంటండి, యహ్వే ఒక్కడే అన్నమాట మనకి ఎక్కడ కనబడుతుంది, అర్థం వస్తుంది. అంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అంటే దేవుడైన తండ్రి యహ్వే, ఆయన యేసుక్రీస్తు. యెహోవాయే యేసుక్రీస్తు.
అది కనుక రాయబడిన గ్రీకును పరిగణలో తీసుకొని మీకు ఇక్కడ వివరిస్తున్నాను. కాబట్టి కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 8:6 చూస్తే దేవుడైన తండ్రి యెహోవా, ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ యెహోవాయే యేసుక్రీస్తు అని ఇక్కడ వ్రాయబడిన మాట. మన టైటిల్ ఏంటండి? యెహోవాయే యేసుక్రీస్తు అన్నది మనం రాసుకున్నాం. దీనికి బలము చేకూర్చేవి ఏంటట? ఒక్కడే యెహోవాయే యేసుక్రీస్తు అన్నదానికి క్రొత్త నిబంధనలో బలము చేకూర్చే 2 ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలట? చూద్దాం రండి. మొదటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5 యెహోవా అను నామము గల దేవుడు ఏం రాయించాడు అక్కడంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన ఎవరట? క్రీస్తు యేసు అను నరుడు. ఒక్కడే అనేది 2 కూడా ఒకటే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే దేవుడు ఎవరట? మధ్యవర్తి, ఈ 2 ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అన్నట్లుగా అక్కడ వ్రాయబడింది. ఏమండి? ఒక్కడే దేవుడు, ఆయన క్రీస్తు యేసు. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 3:20 ప్రకారం చూస్తే మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాడట, దేవుడు ఒక్కడే అన్నమాట పౌలు గారు రాశారు. ఇది కాక తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5 పౌలు గారు రాశారు. గలతీయులకు రాసిన పత్రిక 3:20 పౌలు గారు రాశారు. ఈ రాసిన ఈ పౌలు గారు రోమపత్రిక 9:5 ఏమంటున్నాడంటే, రోమపత్రిక 9:5 ఏమంటున్నాడంటే, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన ఎవరు? క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఏమంటున్నాడు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? మధ్యవర్తి అంటే మధ్యవర్తి ఒకరికి మధ్యవర్తి కాడు కానీ దేవుడు ఒక్కడే, ఆయనే మధ్యవర్తి, ఆయనే దేవుడు. ఆయనే ఎవరట? క్రీస్తు యేసు నరుడు. ఈయన ఎవరట? ఈ క్రీస్తు యేసు ఆయన అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు ఏం కనబడుతుందట? దేవుడైన యెహోవా యేసుక్రీస్తు, తండ్రి అయిన యెహోవా యేసుక్రీస్తు. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకండి తండ్రిని నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అన్నాడంటే, ఉదాహరణకి మీకు అర్థం అవటానికి, నా మానవుడిలో త్రియేకత్వం ఉంటుంది. ఏంటది? ప్రాణము, శరీరం, ఆత్మ. నాకు ఆకలేస్తుంది అనుకోండి, మా మిస్సెస్ని ఏమంటారు? ఏమే నాకు ఆకలేస్తుంది అంటాను. అంటే నా శరీరానికి ఆకలేస్తుందని సూచిస్తాను తప్ప అది నా ప్రాణానికి ఆకలి కాదు, నా ఆత్మకి ఆకలి కాదు, లేకపోతే నా మనసుకు ఆకలి కాదు. దేనికి ఆకలట? నా శరీరానికి. అంటే ఈ నా శరీరం అనేది నా మానవ రూపాన్ని అంతటి కూడా దాచినది కనుక, శరీరం అనేది ఒక పర్సన్హుడ్ అయితే ఎప్పుడు దాని గురించి చెప్తూనే ఉంటుంది నా శరీరానికి. కనుక దాన్ని ఒక పర్సన్హుడ్గా బైబిల్ నివేదిస్తుంది. నా ప్రాణము ఒక పర్సన్హుడ్, ఒక వ్యక్తిత్వము, నాకు ఆత్మ ఒక వ్యక్తిత్వము, 3 కలిసి త్రియేక మానవుడు, రాజు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు నా తండ్రి మీ తండ్రి అన్నారంటే ఆయన ప్రత్యేకతను, ఆ స్థాయిని సూచిస్తున్నారు. ఒకటోదిగా. రెండోదిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ చెప్తున్నప్పుడు ఏమై ఉన్నారట? కుమారుడి స్థానంలో ఉన్నారు కనుక తండ్రి యొక్క ఉనికిని సూచిస్తున్నారు. అక్కడ ప్రజల్ని తండ్రి వైపు తిప్పడానికి తప్ప తన వైపు తిప్పడానికి, పార్షాలిటీ చేయడానికి కాదు. కనుక తండ్రి అంటే ఎవరట? మళ్ళా ఆయన స్థానంలోకి వెళ్ళేసరికి కుమారుడి స్థానం నుంచి ఆయన స్థానంలో ఆయన యేసుక్రీస్తే దేవుడైన యెహోవా అయ్యున్న తండ్రి యేసుక్రీస్తే కనుక సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఇక్కడ దేవుడు అక్కడ ఆయన ఎవరట అంటే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడట. దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమపత్రిక 9:5 చెప్తుంది. ఆ తర్వాత చూస్తే ఒక కొసమెరుపు అన్నాను. మొట్టమొదటి కొసమెరుపు ఏమిటి అంటే, రండి, క్యాపిటల్ W, క్యాపిటల్ Y, క్యాపిటల్ H, క్యాపిటల్ W, క్యాపిటల్ H అంటే యెహోవా. దాని మీనింగ్ ఏంటంటే యెషూవా, యెహోషువా, లేక యాష్వా, లేకపోతే యెషువా మెస్సియా అని ఇలాగా ఆయన పేర్లు ఉన్నాయి. ఈ ఒక్క పేరుకి అంటే అచ్చ తెలుగులో యెహోవా. యెహోవా అన్నది హీబ్రూలో యెహోషువా లేక యెషూవా లేక యెహోవా లేక ప్రభువు అన్నది పేరు. అదైన పేరే, ఇదైన పేరు, అదైన పేరే. ప్రభు అనేది పేరు.
అక్కడ హోదా కాదు, అక్కడ పెట్టలేదు, హోదాగా పెట్టలేదు, ప్రభు అనేది పేరుగా పెట్టాడు. ఆ ప్రభు అనేది తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన ప్రభు వస్తుంది, కానీ ఇంగ్లీష్లో లార్డ్. అదే అచ్చ హీబ్రూలో అయితే యహ్వే అంటే యెహోవా అని వస్తుంది అక్కడ. తర్వాత గ్రీక్లో ఈసూస్, ఈసోస్, ఈసోస్ అని గ్రీక్లో వాడబడింది. ఇంగ్లీష్లో జీసస్, ఇంగ్లీష్లో జీసస్, తెలుగులో యేసు. ఈ కొసమేరపండి ఎందుకంటే ఇదేనండి పెద్ద మాకు తెలీదా కొసమేరపండి చెప్తున్నారు అని మీరు అంటారేమో. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:8 గ్రీక్ మూల భాషలో ఏముందట అక్కడ అంటే జోషువా అన్న పేరుకు ఇసోస్ అంటే యేసు, యేసు లేకపోతే జీసస్కు వాడబడిన ఇసోస్ అన్నమాట. ఇక్కడ తెలుగులో ఏముందట యెహోషువ అని రాశాడు అక్కడ. ఎక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:8. కానీ ఆ మాటకి ఇంగ్లీష్లో జీసస్ అని రాశారు, గ్రీక్లో ఇసియోస్ అని రాశారు. తర్వాత ప్రిమెట్ వలన కేజీవి ఇంగ్లీష్లో జీసస్ అని రాశారు, తెలుగులో మాత్రం యెహోషువ అని రాశారు. అంటే అర్థం ఏంటి? యెహోషువ, ఇసోస్, యెహోవా అన్ని ఒకటే. తర్వాత చూద్దాం, ఇక అపోస్తలుల కార్యముల గ్రంథం 7:45 కూడా ఇంగ్లీష్లో జీసస్ అని, తెలుగులో యెహోషువ అని వ్రాయబడింది. మీరు చూసుకోండి, ఇంగ్లీష్లో జీసస్ అని రాయబడ్డది, తెలుగులో యెహోషువ అని రాయబడ్డది. ఎక్కడ? అపోస్తలుల కార్యముల గ్రంథం 7:45. కనుక ఒకసారి ఆలోచించండి, ఇసోస్ అంటే యేసు అనగా యెహోషువ, యాషువ, యహ్వే, యెహియే. ఇప్పుడు నిర్గమకాండం 3:14 ప్రకారంగా. కాబట్టి ఈ కొసమెరుపు, మొదటి కొసమెరుపు ప్రకారంగా చూసిన యాహ్వే అనగా యెహోషువ, యెషువ, యహ్వే, యెహియే, ఇసోస్ అన్నిటికీ కూడా యేసు అన్నది ఇక్కడ మనకు ఒక ఆధారంగా కనబడుతుంది. ఓకేనా? మొదటి కొసమెరుపు ఆధారాన్ని చూపించాను, 3 ఆధారాలు చూపించాను. తిమోతి రాసిన పత్రిక 2:5, గలతీయులకు రాసిన పత్రిక 3:20, రోమాపత్రిక 9:5 చూపించాను. ఇక్కడ చూస్తే కొసమెరుపులో హెబ్రీయులకు రాసిన పత్రిక 4:8, అదే రీతిగా అపోస్తలుల కార్యముల గ్రంథం 7:45 చూపించాను. ఇంకొక రెండవ కొసమెరుపులోకి వద్దాం రండి. రెండవ కొసమెరుపు ఏంటంటే, నేనే యేసు క్రీస్తుని లేక కుమారుడిని అని యెహోవా చెప్పిన సాక్ష్యాలు. ఇది కొసమెరుపు. ఏంటండి? నేనే యేసుక్రీస్తుని అని యెహోవా చెప్పిన సాక్ష్యాలు. యెషయా గ్రంథంలో అయితే కుమారుడిని అని చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ. కనుక రెండో కొసమెరుపు చూద్దాం రండి. ఏంటో కొసమెరుపు అంటే యెషయా గ్రంథం 40:3 ఒక ఆధారం, మొత్తం 4 ఆధారాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 40:3 యేసుక్రీస్తు రాకడకు మార్గము సిద్ధపరచుట, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సరళం చేయుటకు. ఏంటట? బాప్తిస్మిచ్చి యోహానికి ఇచ్చిన ప్రవచనాలు ఇవి. దేనికి? యేసుక్రీస్తు రాకడకు మార్గము సిద్ధపరచుట, ఎడారిలో మా దేవునికి రాజమార్గము సిద్ధపరచుట. 5వ ఏముందటంటే, తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఏంటది? యెహోవా మహిమ అంటే యేసుక్రీస్తుని. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఎవరి మార్గం సరళం చేయకొచ్చాడు? మెస్సియా మార్గం సరళం చేయకొచ్చాడు. ఎవరా మెస్సియా? యేసుక్రీస్తు. కనుక ఇక్కడ యేసుక్రీస్తు రాకడ విషయంలో యెషయా గ్రంథం 40:3 యెహోవాకు మార్గము సరళం చేయుటకు లేకపోతే సిద్ధపరచుటకు అని మాట ఉంటుంది అక్కడ. యెహోవా అని మాట ఉంటుంది. అంటే ఇప్పుడు యెహోవా ఏమి సాక్ష్యం పలుకుతున్నాడు యెషయా గ్రంథం 40:3 అంటే, నా కొరకు మార్గం సిద్ధం చేయడానికి నా దూతను పంపిస్తున్నాను అన్నట్లుగా. అంటే ఎవరు? యెహోవా వచ్చాడా? యేసు ఎడారిలో, అంటే యెరూషలేము ఎడారిలో ఉంది, ఎడారిలో దేవుని మహిమ అని అందరూ చూశారంటే ప్రిమెట్ వలన ఆ యెహోవా యేసుక్రీస్తుగా వచ్చి అందరికీ కనబడ్డాడు. రెండో ఆధారం 40:5 తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు. ఏంటిదని? అది యెహోవా మహిమ అనగా యెహోవాయే నేరుగా. ఓకే. తర్వాత 3 చూస్తే మలాకి గ్రంథం 3:1 చూస్తే, నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని అని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చున్నాడు. ఏమని? నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపిస్తున్నానని యెహోవా సెలవిచ్చాడు. అంటే యెహోవా వచ్చాడా? మెస్సీగా వచ్చాడు. యేసుక్రీస్తు అనబడిన మెస్సీగా వచ్చాడు ఆయన.
క్రీస్తు అంటే మెస్సయ్య, యేసు క్రీస్తుగా యెహోవా వచ్చాడు గనుక యెహోవా సాక్ష్యం పలుకుతున్నాడు. మలాకీ గ్రంథం 3:1 నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నాను అంటే అర్థం ఏంటి? నేను యేసు క్రీస్తుని అన్నట్లుగా. యెషయా గ్రంథం 40:3, 40:5, మలాకీ గ్రంథం 3:1 నేను యేసు క్రీస్తుని అన్నట్లుగా నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నేను నా దూతను పంపుచున్నానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే నేను వస్తున్నాను అంటే ఆయన ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు. అంటే నేనే యేసుక్రీస్తుని అన్నట్లుగా యెహోవా సాక్ష్యాలు కనబడుతున్నాయి అక్కడ. ఓకేనా? తర్వాత చూస్తే యెషయా గ్రంథం 9:6 ప్రకారం చూస్తే కుమారుడు ఎలయనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహింపబడిన ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుందట మధ్యలో అంటే ప్రిమెట్ వలన ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి. అంటే తండ్రి ఎవరైనా చూసుకున్నాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 దేవుడైన యెహోవా తండ్రి. ఆ తండ్రి ఎవరట? నేనే. ఎవరిని చెప్తున్నాడు? యెహోవా. నేనే ఆ కుమారుడిని, ఆ తండ్రిని, నిత్యుడికి తండ్రి నేనే. ఇంకెవరట? బలవంతుడైన దేవుడు నేనే అన్నట్లుగా. అంటే అర్థం ఏంటి? యెహోవా చెప్తున్నాడు నేనే యేసుక్రీస్తుని. యెహోవా సాక్షాత్. ఇది కొసమెరుపు, రెండవ కొసమెరుపు అయిపోయింది. హల్లెలూయా చెప్పండి. తప్పుడు బోధకులకు, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ వారికి, BOU వారి వితండవాదాలకి ఫుల్ స్టాప్ పెడదాం. ఎవరైనా చేతనైతే డిబేట్కి నన్ను సంప్రదించండి, డిబేట్కి సంప్రదించండి, ప్రసంగాలకు సంప్రదించండి, మీకు వాక్యం నేర్పించే బైబిల్ కాలేజ్ విషయంలో సంప్రదించండి, లేకపోతే స్వస్థతలకు సంప్రదించండి. మేము సంసిద్ధంగా ఉన్నాం. దేవుని చేత లోడెడ్ చేయబడిన గన్లో బుల్లెట్స్ లోడ్ చేయబడితే ఎలాగో అలాగే లోడెడ్ చేయబడిన సేవకులు మీ. ఓకేనా? సరే, 2 కొసమెరుపులు అయిపోయి 3వ కొసమెరుపు చూద్దాం. మొదటి కొసమెరుపు ఏంటంట? యహ్వే అనే నామము గ్రీకులో, ఇంగ్లీష్లో, తెలుగులో, హీబ్రూలో చూసాం. మొదటి కొసమెరుపు. రెండవ కొసమెరుపు ఏం చూసామట? మొదటి కొసమెరుపులో హెబ్రీ రాసిన పత్రిక అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ చూసాం మనం. రెండవ కొసమెరుపు ఏం చూసామట? యెహోవాయే నేను యేసుక్రీస్తుని చెప్పుకున్న సాక్ష్యాలు చూసాం. ఇప్పుడు 3వ కొసమెరుపు ఏంటంటే ఒక్కడై ఉన్న యెహోవాలో ఎలోహీం. ఎలోహీం అంటే బహువచనం, దేవుడే. దేవుడు బహువచనం, ఎలోహీం. ఒక్కడే దేవుడు. యెహోవా అనేది ఏకవచనం, ప్లూరాలిటీ కాదు. కానీ యెహోవాలో ఎలోహీం. వీటిని బొర్ర తక్కువ రాజుపాస్టర్ మీకు అంటారేమో. ఇంటర్మీడియట్లో నేర్చుకోలేదా? భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం నేర్చుకోలేదా? సృష్టి ఏకవచనం, సృష్టిలో భిన్నత్వం, పంచభూతములు వాటి ఉన్నవి, ప్లస్ మానవ జాతి, జీవరాశి. ఓకేనా? కనుక మనుషులు కూడా నభౌతికత, భౌతికత ఉంది కదా మానవుల్లో. కంటి కనబడుతున్న మనుషుల్లో భౌతికత అంటే కంటికి కనబడేది, నభౌతికత అంటే మనసు, హృదయం, ఆశ, ప్రేమ, ఆప్యాయతలు కనబడవు ఉంది కదా. అంటే భిన్నత్వం, ఏకత్వం, ఏకత్వం భిన్నత్వమే కదా. ఓకే, ఇంకా చూద్దామంటే మనిషిలో ప్రాణము వేరే, శరీరం వేరే, ఆత్మ వేరే. ఈ 3 కలిసి భిన్నత్వం ఎక్కడున్నాయి? ఏకత్వం ఉన్నాయి. రాజులు ఉన్నాయి. రాజు యొక్క ప్రాణము రక్తం, రాజు యొక్క ఆత్మ స్పిరిట్, రాజు యొక్క శరీరము ఫ్లెష్, మాంసం, లేకపోతే రక్త మాంసములు, బోన్స్, నరాలు. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అన్నది కనుక ఇక్కడ చూస్తే ఒక్కడే ఉన్న యెహోవాలో ఎలోహీం అంటే 3 ఉన్నారు. మరి రాజులు ఎంతమంది ఉన్నారు? రాజులో రాజు యొక్క ప్రాణం, రాజు యొక్క శరీరం, రాజు యొక్క ఆత్మ, 3 ఉన్నారు. అలాగే యెహోవా అనే ఏకవచనం ఒక దేవుడిలో, యెహోవా అనే ఒక తండ్రిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. చూద్దాం. అది కూడా లేఖనాలకు రండి. మొదటి ఆధారం ఏంటంటే యెషయా గ్రంథం 48:16-17 యెహోవాకు చెప్పుచున్నాడు. చదవండి. తర్వాత వీడియోలో టైం లేదు కానీ చదవట్లేదు. యెహోవా చెప్తున్నాడట, యెహోవాకు చెప్తున్నాడట. అంటే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఒకే యెహోవాలో 2 వ్యక్తిత్వాలు, 3 ఉన్నారు. కానీ ఆ 3లో ఒక యెహోవా చెప్తున్నాడు, యెహోవా ఆత్మ నన్ను పంపిన అంటాడు అక్కడ. అంటే 3ని కూడా సంబోధిస్తారు అక్కడ కూడా త్రియేకత్వం కనబడుతుంది. ఎక్కడ? యెషయా గ్రంథం 48:16-17 తర్వాత ఆదికాండము 18:1 యెహోవా అబ్రహామునకు కనబడ్డాడు. ఎలా కనబడ్డాడట అంటే యెహోవా 3 మనుషులుగా అబ్రహాముకి కనబడ్డాడు. 1వ వచనంలో యెహోవా కనబడ్డాడు అబ్రహామునకు. 2వ వచనంలో ఏమంటా అంటే 3 మనుషులుగా కనబడ్డాడట అబ్రహాంకి.
ఆ ముగ్గురు వ్యక్తులను అబ్రాము ఒకే వ్యక్తిగా ఏకవచనంతో ప్రభువా అన్నాడు. ప్రభువా ఏకవచనం అంటే యెహోవా ఒక్కడే కదా, ఒకే రాజు, కానీ రాజులో భిన్నత్వం, ముగ్గురు, శరీరము, ప్రాణము, ఆత్మ. అలాగే ఒకే యెహోవాలో త్రియేకత్వం. ఇప్పుడు గమనించండి, దేవుడు ఏమన్నాడు మనల్ని చేసినప్పుడు, ఆదామును చేసినప్పుడు, నరులను మన పోలుకు చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని అనుకున్నారు, చేశారు. అక్కడ మన అని బహువచనం వాడాడు యెహోవా. ఏకవచనంలో ఉండేటువంటి ఆయన బహువచనం అంటే ఎలోహీంతో మాట్లాడినట్లు, అంటే త్రియేకత్వంతో మాట్లాడినట్లు, మూడు వ్యక్తిత్వాలతో కూడా. అలాగనని కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల్ని కూడా ఒక్కడగానే అబ్రహాము పిలుస్తున్నాడు, సంబోధిస్తున్నాడు, ప్రభువా అని సంబోధించాడు. తర్వాత ఆదికాండము 18:10 ఏకవచనముగా నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అని యెహోవా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో చెప్తున్నాడు. నీ యొద్దకు మరలా వచ్చేదను. ఎవరు వచ్చిన వాళ్ళు? ఎంతమంది? ముగ్గురు. కానీ ఆ ముగ్గురిని కూడా యెహోవా కూడా ఏమని సంబోధిస్తున్నాడు? వచ్చేదను అంటున్నాడు ఆయన. కనుక అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఓకేనా? తర్వాత చూస్తే ఆదికాండము 18:22 చూస్తే ఆ ముగ్గురిలో ఇద్దరు మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. ముగ్గురు వచ్చారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ముగ్గురు వచ్చారు. ముగ్గురు ఇద్దరు మనుషులు సొదొమ వైపు తిరిగి వెళ్ళారట. కానీ ఇక్కడ ఏమైందట? అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరట? యెహోవా. అంటే రాజు యొక్క ప్రాణము రాజే, రాజు యొక్క శరీరము రాజే, రాజు యొక్క ఆత్మ రాజే. అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు కూడా త్రియేక దేవుడిలో ఇద్దరు వ్యక్తులు సొదొమ వైపు వెళ్ళారు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని అక్కడ అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండేను అని మనకు కనబడుతుంది ఇక్కడ. ఇది ఒక కొస మెరుపు. కాబట్టి అంటే త్రియేకత్వములో ముగ్గురున్నారు అని చెప్పడానికి ఏంటది అంటే, ఒక్కడై ఉన్న యెహోవాలో ఎలోహీం అంటే త్రియేకత్వం. ఎలోహీం అంటే దేవుడు, బహువచన దేవుడు ఉన్నాడు. అంటే బహువచనం అంటే ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిని కూడా వాక్యంలో చూపించాం. ఎన్నో కొసమెరుపు? 3 కొసమెరుపు అయిపోయింది. 4వ కొసమెరుపు చూద్దాం రండి. 4వ కొసమెరుపు ఏంటంటే యెహోవా చెప్తున్నాడు ఏమని? ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ అన్నాడు. ఎవరు? యెహోవా. ఎక్కడ? యెషయా గ్రంథం 44:6. యెషయా గ్రంథం 44:6లో ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఐఎమ్ ద లాస్ట్ అన్నాడు. అంటే నేను మొదటి వాడను, కడపటి వాడను అన్నాడు యెహోవా. కానీ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు అన్నారట ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. అంటే అక్కడ చెప్పినోడే ఇక్కడ కూడా బెల్లా చెప్తున్నాడు. అక్కడ యెహోవా దేవుడైన తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కుమారుడి స్థానంలో ఉన్నాడు. కుమారుడి స్థానంలో ఉన్నట్టు ఆయన నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని ఆ తండ్రి స్థానాన్ని సూచిస్తున్నాడు యేసు ప్రభు వారు. సూచిస్తున్నాడు కనుక ఆయన, ఆ యేసు ప్రభు చెప్పిన ఆయనే తండ్రి, ఆయనే దేవుడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాడు అనే తప్పుడు బోధకు ముగింపు పలకాలి. ఓకేనా? ఓకే. ఆ తర్వాత యోవేలు గ్రంథం 2:32 యెహోవా ఇలా సెలవిస్తున్నాడట. ఏం రాయబడ్డదంటే యోవేలు గ్రంథం 2:32 హూ ఎవర్ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ యహ్వే షల్ బి సేవ్డ్. అంటే ప్రభు నామమున ప్రార్థించేవాడెవడో వాడు రక్షించబడును అన్నమాట అర్థం. ఇక్కడ యోవేలు 2:32. అయితే రోమపత్రిక 10:13 ఏముందట అంటే ప్రభు నామమును బట్టి ప్రార్థించేవాడెవడో వాడు రక్షింపబడును. అక్కడ అదే క్లెయిమ్, ఇక్కడ ఇదే క్లెయిమ్. అంటే ఇప్పుడు ఏంటట? యేసు ప్రభు నామమును బట్టి. అంటే ప్రభు అంటే ఎవరు? కిరియోస్ అంటే యహ్వే. అంటే దేవుడై ఉన్న తండ్రి స్థానంలో ఉన్న యహ్వే ఎవరట? యేసుక్రీస్తు. ఆయన నామమున అక్కడ ప్రార్థన చేసి రక్షించబడతాడు, ఇక్కడ ప్రార్థన చేసి ఎందుకంటే ఒకే నామము, అదే యహ్వే నామం. తర్వాత యెషయా గ్రంథం 45:23 యెహోవా సేస్ ఎవ్రీ నీ షల్ బౌ టు మీ. ప్రతి మోకాళ్ళు నా ఎదుట వంగాలి అంటున్నారు దేవుడు, యెహోవా దేవుడు. ఎక్కడ? పాత నిబంధనలో యేసు ప్రభు ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారు. ఎలా క్లెయిమ్ చేస్తున్నారట? ఫిలిప్పీయుల రాసిన పత్రిక యేసు ప్రభు శిష్యుల ద్వారా అంటే 2:10-11 అంటే ఎవ్రీ నీ బౌస్ టు జీసస్. యేసు నామమునకు ప్రతి మోకాలు వంగాలి అని ఇక్కడ రాయబడ్డారు.
తర్వాత నిర్గమకాండం 3:14 యెహోవా సేస్ ఐ యామ్ దట్ ఐ యామ్, యెహ్యే ఆషేర్ యెహ్యే హీబ్రూలో. అంటే ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు దేవుడు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు ఏమో క్లెయిమ్ చేస్తున్నారట, యోహాను సువార్త 8:58 యోహాను సువార్త 8:58 నిర్గమకాండం 3:14 యోహాను సువార్త 8:58 యేసు ప్రభువు ఏమంటున్నారు, బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అంటే యెహ్యే, ఐ యామ్ యెహ్యే. అది రెండో వీడియోలో వస్తుంది మీకు, అది నిర్గమకాండం గురించి. ఏమిటన్నారు యేసు ప్రభువు వారు? వాస్తవం చెప్పాలంటే అబ్రహాం పుట్టకమునుపు నేను ఉన్నాను, అబ్రహాం వాజ్ అన్నాడు అక్కడ, కానీ ఐ యామ్ అన్నాడు ఇక్కడ. అంటే ఐ వాజ్ అనలేదు అక్కడ, నేను ఉండేవాడిని అనలేదు, ఉన్నాను. ఐ యామ్ అంటే యెహ్యే. యెహోవాకి ఇంకో పేరేమో చెప్పాం, యెహ్యే ఉన్నవాడు, ఉండుననువాడు, యెహ్యే అన్నది మనము ఇంకో పేరుగా చూసాం. కాబట్టి ఈ రీతిగా చూస్తే ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే, ఎన్ని 4 కొసమెరుపుల్లో కూడా యెహోవాయే యేసుక్రీస్తు, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు, దేవుడైన యెహోవాయే తండ్రి అయిన దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు అని సంపూర్ణ నిర్ధారణతో ఈ మొదటి పార్ట్ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రెండో పార్ట్ రేపు చేస్తాను, దాని గురించి ఎదురు చూడండి. అలాగే 5 పార్ట్లు ఉంటాయి. 5 పార్ట్లు కూడా దేవుడు ఆయన యేసుక్రీస్తు, యెహోవాయే దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తు, దేవుడైన యెహోవాయే యేసుక్రీస్తు, తండ్రి అయిన యెహోవాయే యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు మెసెంజర్ కాదు, యేసుక్రీస్తు దేవుడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.